అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి ట్యూటోరియల్. మై నేమ్ ఇస్ విజయలక్ష్మి. ఇవాళ మనము మోస్ట్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అయినటువంటి 3 వర్డ్స్ గురించి తెలుసుకుందాము. ఇవి ప్రొనౌన్స్ చేయడానికి ఆల్మోస్ట్ ఒకేలాగా అనిపించవచ్చు, బట్ ద స్పెల్లింగ్ అండ్ మీనింగ్ యూసేజ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. ఓకే, ద ఫస్ట్ వర్డ్ ఈజ్ THERE, దేర్, THEIR, దేర్, అండ్ దెన్ THEIRS, theirs. Okay, so now there, THERE, దేర్, అది ఒక యాడ్వర్బ్. ఓకే, ఇట్ ఈస్ అన్ యాడ్వర్బ్. దేర్ అంటే అక్కడ అని. ఓకే, సో అది బేసికలీ ఏంటి అంటే వెంట్ అనేటువంటి వర్బ్ని మాడిఫై చేస్తుంది. ఓకే, THERE, దేర్ ఈజ్ అన్ యాడ్వర్బ్. అక్కడ అన్న మీనింగ్ వస్తుంది దానికి. THEIR, దేర్ అనేటువంటిది ప్రొనౌన్. ఓకే, వాళ్ళది లేదా వారిది అన్న మీనింగ్ వస్తుంది. THEIRS, theirs అనేది కూడా పొసెసివ్ ప్రొనౌన్ యాక్చువల్లీ. సో వాళ్ళది అన్న పొజిషన్ మనకి చెప్తుంది. అయితే యూసేజ్ డిఫరెంట్గా ఉంటుంది దేర్కి దేర్స్కి. చూద్దాం మనము. THERE, దేర్ తోటి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ సంబడి హాజ్ ఆస్క్డ్ యూ వేర్ ఈజ్ మై పెన్, నా పెన్ ఎక్కడుంది అని అనుకోండి. సో యువర్ పెన్ ఈజ్ దేర్ అంటే నీ పెన్ అక్కడ ఉంది. ఓకే, సో దేర్ అంటే అక్కడ. దేర్ యూ కెన్ ఎక్స్టెండ్ ద సెంటెన్స్ ఆల్సో. యువర్ పెన్ ఈజ్ దేర్ ఆన్ ద టేబుల్ అంటే నీ పెన్ అక్కడ టేబుల్ పైన ఉంది చూడు. ఓకే, సో దేర్ అనేది అక్కడ అన్న మీనింగ్ వచ్చే విధంగా మనం మాట్లాడతాము. ఓకే, సో ఇట్ కెన్ బీ రెఫర్ టు ప్లేస్. దేర్ అంటే బేసికలీ అక్కడ అని మీనింగ్ వచ్చే ప్రతి చోట మనం వాడచ్చు. THEIR, దేర్ అంటే వాళ్ళది అని చెప్పాను కదా, ప్రొనౌన్ చెప్పాను కదా. సో దేర్ అనేటువంటిది ఎలా వాడతాము అంటే ఆల్వేస్ దేర్ అనేటువంటిది ఆబ్జెక్ట్కి ముందు వాడతాం మనము. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ దేర్ కార్. ఓకే, చూడండి, దిస్ ఈజ్ దేర్ కార్, దిస్ ఈజ్ దేర్ హౌస్, ఆర్ దిస్ ఈజ్ దేర్ డాగ్. ఓకే, సో దాని తర్వాత అంటే మన దేర్ తర్వాత మనకు ఆబ్జెక్ట్ వస్తుంది. అదే దేర్స్ అనేటువంటిది ప్యూర్లీ పొసెసివ్ ప్రొనౌన్ అది. సో దాన్ని అదే ఆబ్జెక్ట్ అయిపోతుంది సెంటెన్స్లో. ఓకే, దాని తర్వాత ఎలాంటి ఆబ్జెక్ట్ రాదు, ఇట్ బికమ్స్ అన్ ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో దాని యూసేజ్ ఎలా అంటే సేమ్ మనం దేర్కి యూజ్ చేసినటువంటి సెంటెన్సెస్ చూద్దాము. ఇట్ ఈజ్ దట్ ఈజ్ దేర్ హౌస్ అని చెప్పాం కదా, ఆర్ దిస్ ఈజ్ దేర్ హౌస్ అని చెప్పాం కదా. సో సేమ్ సెంటెన్స్ని మనం యూజ్ చేసినట్లయితే దిస్ హౌస్ ఈజ్ దేర్స్ అంటే ఈ ఇల్లు వాళ్ళది. దిస్ కార్ ఈజ్ దేర్స్, దిస్ డాగ్ ఈజ్ దేర్స్ అంటే ఇట్ బిలాంగ్స్ టు దెమ్, వాళ్ళకి చెందినది అని చెప్పడం అనమాట. సో సింపుల్గా ఇది THERE, దేర్ అక్కడ, THEIR, దేర్ వాళ్ళది, THEIRS, theirs వాళ్ళది లేదా వారిది.